మూత్రపిండ వ్యాధిగ్రస్తులు కిడ్నీ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి మన ఇంటిలోనే అనేక తరాల నుంచి మనం వాడుతున్నటువంటి ఒక వంటింటి మూలిక చాలా అద్భుతంగా పనిచేస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యంగా మనం కర్ణాటక కానీ కేరళ తమిళనాడులో ఎక్కువగా ఈ నల్ల మిరియాలు వాడటం అనేది జరుగుతుంది. ఆంధ్రాకి వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో దీని వాడుక అనేది తగ్గిపోయింది. మిరపకారం ఎక్కువగా వాడుతున్నారు, నల్ల మిరియాలు తక్కువగా వాడుతున్నారు. ఈ నల్ల మిరియాల్లో ఉండేటటువంటి బయోలాజికల్ కాంపౌండ్స్ అనేవి న్యూట్రియంట్ యొక్క అబ్జార్ప్షన్ రేట్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్ లేదా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ ఆహారంలో దీన్ని భాగంగా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు లేవు, కాంట్రా ఇండికేటెడ్ కాదు. సో ఎవరైతే బ్లాక్ పెప్పర్ని తీసుకుంటే కనుక మనం తీసుకునేటటువంటి న్యూట్రియంట్స్ కానీ ఇతర సప్లిమెంట్స్ కానీ, ఉదాహరణకి మనం పసుపు తీసుకున్నాం, అందులో ఉండేటువంటి కర్కుమినాయిడ్స్ అనేవి కిడ్నీకి చాలా మంచిది. పీకేడీ కానివ్వండి, సీకేడీ కానివ్వండి. సో అవి అబ్జర్బ్ అవ్వాలంటే బ్లాక్ పెప్పర్ అవసరం. అందుకే కర్కుమిన్తో బ్లాక్ పెప్పర్ కాంపౌండ్ని కలిపి ఎక్స్ట్రాక్ట్స్ని కలిపిస్తూ ఉంటారు. సో ఈ బ్లాక్ పైపరిన్ అనేటటువంటి ఎక్స్ట్రాక్ట్ని మనం సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే మన వంటల్లో ఈ బ్లాక్ పెప్పర్ని చేర్చుకోవడం ద్వారా మనం తీసుకునే న్యూట్రియంట్స్ అబ్జర్బ్ సరిగా అయ్యి కిడ్నీ పనితీరు, ఓవరాల్గా బాడీ ఫంక్షన్, మెటబాలిజం యాక్టివేషన్ అనేది జరగడానికి ఈ మిరియాలు అనేది పనిచేస్తాయి. అలాగే ఇవి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అలాగే ఇతర న్యూట్రియంట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఇవి హెల్ప్ చేస్తాయి, కెటలిస్ట్గా పనిచేస్తాయి అనడం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ ఆహారంలో ఈ బ్లాక్ పెప్పర్ని చేర్చుకోవడం అయితే మర్చిపోవద్దు.